నిన్న మొన్నటి వరకు వానరాలు అంటే వారికి గౌరవం. వాటిని చూడటానికి వచ్చే పర్యాటకులు పండ్లు కూరగాయలు వాటికి పెడితే తిని అవి సంతోషించేవి. పర్యాటకులు రావడంతో తమకు ఉపాధి దొరుకుతుందని అక్కడి ప్రజలు కూడా ఆనందంగా ఉండేవారు. ఏటా వాటి కోసం ఉత్సవాలు నిర్వహించేవారు. వేడుకల్లో రకరకాల పండ్లతో వాటిని మెప్పించేవారు. కానీ కరోనాతో ఆ కోతులకు కష్టం వచ్చింది. ఆహారం దొరకటమే గగనమైంది. దొరికిన ఫాస్ట్ ఫుడ్స్తో కడుపు నింపుకుంటున్నాయి. జంక్ ఫుడ్స్ తిన్న కోతుల్లో మార్పు వచ్చింది. అప్పటి వరకు తిన్నగా ఉన్న కోతుల్లోనూ వర్గభేదాలు మొదలయ్యాయి. ఇప్పుడు వానరాలు ఏకంగా గ్యాంగులుగా ఏర్పడి పోరాటానికి దిగుతున్నాయి. ఈ వానర యుద్ధాలు స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. అయితే కోతుల ఆగడాలను తగ్గించేందుకు థాయ్ ప్రభుత్వం ఏం చేస్తోంది? వానరాల తరలింపుకు స్థానికులు ఎందుకు అంగీకరించడం లేదు? వాట్ ది స్టోరీ? థాయ్లో వానర యుద్ధం ఎందుకు జరుగుతోంది? లోప్బురి ఎందుకు కోతులకు ఫేమస్? కోతులను ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు? జంతువుల్లో పరిణతి చెందినవి కోతులు. ఇవి చేష్టల్లో మానవులతో పోలి ఉంటాయి. కోతుల నుంచే మనుషులు రూపాంతరం చెందారని డార్విన్ సిద్ధాంతం చెబుతోంది. నిజానికి కోతుల శరీరంలోని అవయవ నిర్మాణం కూడా మానవ శరీరానికి దగ్గరగా ఉంటుంది. అందుకే పలు వ్యాధులకు సంబంధించిన టీకాలను మొదట కోతులపై ప్రయోగిస్తారు. వాటిపై విజయవంతమైన అనంతరం మనుషులపై ప్రయోగిస్తారు. రాముడికి విధేయుడు, భక్తుడు ఆంజనేయుడికి కోతులు ప్రతిరూపంగా భావించి హిందువులు పూజిస్తారు. ఇక కోతులు సామాజిక జంతువులు. అవి ఆటలాడుతాయి. తరచూ ఒకదానితో ఒకటి ఆడుతూ కనిపిస్తాయి. కోతులు చురుగ్గా తమ చుట్టూ ఉన్న విషయాలపై ఎంతో ఆసక్తిని కలిగి ఉంటాయి. కొత్త విషయాలను ఎంతో ఉత్సుకతో చూస్తాయి. కొత్తవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాయి. అవి చురుకైన లక్షణాలను కలిగి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 260 రకాల కోతులు ఉన్నాయి. కోతుల జాతులు భిన్నమైన పరిస్థితుల్లో కనిపిస్తాయి. చాలా కోతులు చెట్లపైనే నివసిస్తాయి. చాలా వరకు కోతులు శుభ్రంగా ఉంటాయి. అందులో భాగంగానే తోటి కోతుల పేళ్లను తొలగిస్తాయి. సాధ్యమైనంత వరకు ఈ కోతులు మనుషుల ఆవాసాలకు సమీపంలోనే ఉంటాయి. కానీ వీటితో భద్రతా సమస్య ఎక్కువగా ఉంటుంది. అసలు ఇప్పుడు కోతుల గురించి ఎందుకు ఈ పురాణమంతా అనుకుంటున్నారా? ఈ కోతులు థాయిలాండ్లోని ఓ నగరంలో రణరంగం సృష్టిస్తున్నాయి. ఆ నగరం వానర రాజ్యంగా మారిపోయింది. లోప్బురి ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇది థాయిలాండ్లోని ఓ ప్రావిన్స్ పేరు. ఆ ప్రావిన్స్ రాజధాని పేరు కూడా లోప్బురినే. ఈ నగరానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ మకాక్ అనే పొడవాటి తోక కలిగిన వానరాలు ఎక్కువగా జీవిస్తాయి. దశాబ్దాలుగా ఈ కోతులే లోప్బురి పట్టణానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ కోతులతో పాటు అక్కడి చారిత్రక విశేషాలను తెలుసుకునేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తారు. కానీ ఇటీవల లోప్బురి పట్టణాన్ని కోతులు ఆక్రమించేసుకున్నాయి. ఎంతో ప్రశాంతంగా పర్యాటకులు ఇచ్చే పళ్లను తింటూ గడిపేవి ఈ కోతులు. కానీ కరోనా వాటి ప్రవర్తనా తీరును పూర్తిగా మార్చేసింది. లాక్డౌన్ కారణంగా పర్యాటకుల రాక నిలిచిపోయింది. ఫలితంగా వాటికి ఆహారం దొరకడం కష్టమైపోయింది. గత్యంతరం లేక ఆఖరికి జంక్ ఫుడ్ ను కూడా తింటున్నాయి. ఆహారంలో మార్పులు రావడంతో మకాక్ కోతుల్లోనూ మార్పులు వస్తున్నాయి. లోప్బురిలోని ప్రసిద్ధ ఆలయంలో సుమారు 10,000 మేర కోతులు ఉంటాయి. అక్కడ ఈ కోతులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. పాత సినిమా థియేటర్ కూడా వాటికి ఆవాసంగా మారిపోయింది. ప్రత్యేకించి ప్రొజెక్టర్ రూమ్ కోతులకు శ్మశానంగా మారిందట. ఏ కోతి చనిపోయినా మిగతా కోతులు ఆ కలేబరాన్ని తీసుకెళ్లి ప్రొజెక్టర్ రూమ్ లోనే పెడుతున్నాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ థియేటర్ లోకి కూడా ఎవరినీ కోతులు రానివ్వడం లేదు. పొరపాటున ఎవరైనా వెళ్లినా ఆ కోతులు దాడులకు దిగుతున్నాయి. లోప్బురి కోతులు జనాలపై దాడి చేయడం మాట అటుంచితే ఇప్పుడు వాటిలోనూ 2 వర్గాలు ఏర్పడ్డాయి. అవి తరచూ యుద్ధానికి దిగుతున్నాయి. ఈ 2 వానరాల యుద్ధం అక్కడి ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. తాజాగా అలాంటి ఘటన సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. వందలాది కోతుల గ్యాంగ్ మరో కోతుల గ్యాంగుపై దండయాత్రకు దిగాయి. ఈ దృశ్యాలు చూస్తే రామాయణంలోని వానర యుద్ధాన్ని తలపిస్తోంది. ఈ వానర సమరాన్ని చూసి అక్కడి ప్రజలు పెద్దగా పట్టించుకోకపోయినా వ్యాపారులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత్యంతరం లేక తమ వ్యాపారాలను మూసేస్తున్నారు. పర్యాటకులు సైతం టెన్షన్ పడుతున్నారు. ఒకప్పుడు వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న లోప్బురి పట్టణం కోతుల కారణంగానే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నగరంలో అప్పట్లో చైనా పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున కంపెనీలు స్థాపించారు. అయితే కోతులతో కలిగే ఇబ్బందులు తట్టుకోలేక వారంతా తమ పెట్టుబడులను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇక ఇప్పుడు షాపింగ్ మాల్లలో కస్టమర్లను ఇబ్బందులు పెడుతున్నాయి వానరాలు. ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న లోప్బురి వేలాది కోతులతో నిండిపోయింది. అక్కడి కోతుల గ్యాంగ్ వార్లు తరచూ మనుషులపై దాడులకు దిగుతుండటంతో కొందరు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లోప్బురి ఆర్థిక వ్యవస్థను కాపాడాలంటే కోతుల నివారణ తప్పదని, చట్టాలు మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కోతుల సమస్యను పరిష్కరించడానికి థాయిలాండ్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. కోతుల సంఖ్య పెరగకుండా సామూహిక స్టెరిలైజేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కానీ ఆహారం దొరక ఆకలితో ఉన్న కోతులు మరింతగా రెచ్చిపోతున్నాయి. పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. అందుకు వన్యప్రాణి మొక్కల సంరక్షణ విభాగంతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇక లోప్బురిలో వానరాల ఆగడాల నుంచి పర్యాటకులకు రక్షణ కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక యూనిట్ ను ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ కోతులను అదిలించడానికి గుల్లెర్ను వాడుతున్నారు. అంతేకాకుండా దుకాణాలపై దాడులు చేయకుండా పోలీసులు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
తీవ్రంగా ప్రవర్తించే కోతులను థాయిలాండ్ వన్య సంరక్షణ శాఖ బంధించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్తుంది. మరికొన్నింటిని అధికారులు తాత్కాలిక షెల్టర్లకు తరలిస్తున్నారు. థాయిలాండ్ ప్రభుత్వం గతంలో కోతుల జనాభాను తగ్గించేందుకు చర్యలు తీసుకుంది. లోప్బురి చుట్టూ అభయారణ్యాలు, పండ్ల తోటలను ప్రత్యేకించి పెంచాలని భావించింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కోతుల సంఖ్య తగ్గకపోవడంతో ప్రభుత్వం తలపట్టుకుంటోంది. నిత్యం ప్రత్యర్థి కోతిముఠాలు తరచూ వీధుల్లో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. అంతేకాకుండా లోప్బురిలోని ఖాళీ భవనాలను కూడా ఈ కోతులు ఆక్రమించేస్తున్నాయి. కోతులు భయభ్రాంతులకు గురి చేస్తున్నా వాటిని తరలించడానికి ఎక్కువ శాతం మంది లోప్బురి ప్రజలు అంగీకరించడం లేదు. ఎందుకంటే ఆ కోతుల కారణంగానే తమకు ఉపాధి లభిస్తోందని, అలాంటి కోతులను తరిమేయడం ఏమిటంటూ అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంకీ ప్రావిన్స్ గా పిలుస్తున్న లోప్బురికి పర్యాటకులు ప్రత్యేకించి ఈ కోతులను చూసేందుకే వస్తారు. పర్యాటకులు రావడంతో పండ్లు, కూరగాయలు పెద్ద ఎత్తున అమ్ముడవుతున్నాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. తాము అంతో ఎంతో సంతోషంగా ఉన్నామంటే అది ఈ కోతుల చలవే అని అక్కడి ప్రజలు వివరిస్తున్నారు. అందుకే కోతులకు ధన్యవాదాలు చెప్పేందుకు ఏటా నవంబర్ చివరి వారంలో ఓ ప్రత్యేక పండుగను నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా కోతులకు 2 టన్నుల పండ్లు, కూరగాయలను అక్కడికి తరలిస్తారు. ఫెస్టివల్ సందర్భంగా టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ సందర్భంగా పర్యాటకులు ఇచ్చే పండ్లను తింటూ వారి మీద గెంతుతూ సరదాగా గడుపుతాయి అక్కడి వానరాలు. నిజానికి ఈ కోతుల పండగ స్థానికంగా తమ సాంప్రదాయమని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ వేడుకలను లోప్బురికి ఊరి పెద్ద ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అయితే ఈ ఫెస్టివల్ నిర్వహించడానికి మరో కారణం కూడా ఉంది. ఏటా వీల్చైర్ మంకీస్ అనే థీమ్తోనే ఏటా ఈ పండుగను నిర్వహిస్తున్నారు. అక్కడున్న పేదలకు సుమారు 100 వీల్చైర్లను ఉచితంగా అందిస్తున్నారన్నమాట. సో లోప్బురిలో కోతులతో ఇబ్బందులు తలెత్తుతున్నా అక్కడి ప్రజలు మాత్రం ఇష్టంగానే భరిస్తున్నారు. అందుకే థాయిలాండ్ ప్రభుత్వం కూడా ఈ కోతుల నివారణకు సీరియస్ గా ప్రయత్నించడం లేదు. కానీ ఆహారం కొరతతో తీవ్రంగా కోతులు అల్లాడుతున్నాయి. ఈ సమస్యను తప్పించేందుకు మాత్రం ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకే అభయారణ్యాలను ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది అక్కడి సర్కార్.